చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం అంటే మూర్ఖుల ప్రభుత్వం అని మీరు అంటున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేసి కేంద్రం నుంచి ఇద్దరం కలిసి నిధులు తెద్దామని చెప్పేసి కోరారు. ప్రధానమంత్రి వస్తే కూడా ఆయన కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలకు వచ్చారు. మీరేమాత్రం సహకారం అందించారు? ఆయన వచ్చే 4 నెలలు కాలే, 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చి 5 నెలలు కూడా కాలే. తప్పకుండా కాంక్రీట్గా అని చెప్తే చేస్తాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఎలివేటర్స్ డిఫెన్స్ది ల్యాండ్ నేను చేయించినది. అదేవిధంగా ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కాంక్రీట్ ప్రపోజల్ ఇది రాలేదు. ఆయన ఇంతవరకు ఢిల్లీకి మోయడమే సరిపోతుంది, తెలంగాణకి ఏం చేయలేదు. ఢిల్లీకి ఏం వస్తున్నారు సార్ అంటే పూరా ఆయన ఎక్కడ వెళ్ళినా వెళ్తున్నారు కదా. ఈరోజు కూడా నిన్న కూడా పోయిండు నామినేషన్ వెళ్ళడానికి, ఒకసారి కేరళకి వెళ్ళడానికి, ఒకసారి బాంబేకి వెళ్ళడానికి, ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి. ఆయన మొత్తం ఈరోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడడానికే ఆయన సమయం కట్ట సరిపోతుంది. అదే అంటే నడవడం. సార్ కిషన్ రెడ్డి గారు, మీరు సూట్ కేసులు ఢిల్లీకి వెళుతున్నాయని కూడా ఒక ఆరోపణ చేశారు. ఏం ఆధారాలు ఉన్నాయి సార్? అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. తప్పేముంది, అది వాస్తవంగా చెప్పేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్జీ ట్యాక్స్ వేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి పుణ్యానికి ఈరోజు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఢిల్లీకి మోస్తుందా సార్ అట్నే సూట్ కేసులు? వివిధ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీకి చెప్పనండి. ఈరోజు వచ్చిన 3 నెలల్లోనే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోసం, ఎందుకంటే మొత్తం ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర కథలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే చెప్పండి, మీరు కూడా కొన్ని కథలు చెప్పండి సార్. చెప్తాను. నేను చెప్పదలుచుకోలేదు, నేను చెప్పాల్సింది చెప్పాను. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఏ కంపెనీ దగ్గర ఎంత నేను చెప్పాల్సింది చెప్పాను.